హలో అందరూ చూసిరా మొత్తం చపాతీ కుప్ప ఏదో ఇంత బరువు ఇంతగా నువ్వేం చెప్పినావు 10 చపాతీ అని చెప్పిన మా మమ్మీ 10 చేసిందా ఇంత బరువు లెక్క పెట్టు గిన్నె నాకు డౌటే ఉంది అది లెక్క పెట్టు తీసుకో లేపు చపాతీ లేపి గిన్నె పట్టుకున్నా 1 2 3 4 5 6 7 8 9 10 నిజంగా 10 ఉన్నాయి కానీ ఎంత బరువు నేను మమ్మీ ఇప్పుడు నీకు చూస్తుంది మమ్మీ నీకు డౌట్ ఉంటుందిలే 1 2 3 4 5 6 7 8 9 10 మమ్మీ 10 చూసారా 10 చపాతీ చికెన్ కర్రీ ఇది ఎందుకు అనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్ ఈ స్క్రీన్ పైన పెట్టిన ఈ మన సబ్స్క్రైబర్ 10 చపాతీ చికెన్ కర్రీతో చెయ్యన్నా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు సరే మళ్ళీ మన సబ్స్క్రైబర్ లో చెప్పింది చేద్దాం అనుకుంటున్నాం మమ్మీ వాళ్ళ కోసమే కదా చేసేది వాళ్ళకి నచ్చినదే చేద్దామని అందుకని చెప్పి ఇంకో మీకోసమే 10 చపాతీ చికెన్ చపాతీ కొంచెం ఇంత సైజ్ తగ్గించినాం ఎందుకంటే మరి 10 చపాతీ ఇంత పొడవు అంటే ఇంతేనా మామూలుగా చేయాలి మా మమ్మీ ఇట్లే చేస్తుంది కాకపోతే ఇంకొంచెం ఇంత తగ్గించింది అంతే ఆయనతో ఎందుకంటే ఈ ప్లేట్ లో మొత్తం అన్ని ఇది కూడా ఇప్పుడు తింటే నాకు తెలిసి అందుకని చెప్పి కొంచెం ఇట్లా కానీ ఇక్కడ మీకు అర్థమవుతుంది కానీ నార్మల్ సైజ్ ఇంతే చపాతీ మామూలుగా చేసేదంటే ఇంతే ఇదిగో ఇది పట్టుకుంటే ఇదే 1/2 kg ఉంది మమ్మీ 1/2 kg ఉంది చపాతీ బరువు అవును వచ్చి ఇదే అనమాట ఈరోజు ఛాలెంజ్ చూద్దాం ఈసారి మస్తు ఫాస్ట్ చేద్దాం మమ్మీ లాగ్ ఏమొద్దు ఎప్పుడు ఫాస్ట్ చేస్తా మొత్తం ఊరిలో వస్తున్నాయి నాకు ఈ రోజు నేను కూడా మస్తు ఫాస్ట్ మన వాళ్ళు అసలు నేను చక్కగా చేస్తలేను అంటారు నేను ల్యాండ్ లో బాగా అంతా పడి 10 కేమోలు వేసిన నేనైతే మొహం దుడిపిపోయింది అలసిపోయినా మొత్తం అసలు ఎండ దగ్గరనే ఉండి నాకు జరసేపు ఉంటే అన్ని గుల్ల వచ్చేస్తున్నాయి హీట్ కి నాకు కూడా ఈ మధ్య ముఖం ఖరాబ్ అవుతుంది అదే స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ లేకుండా అసలు ఆగకుండా తినేయాలి మమ్మీ అది నువ్వు చూసుకోరా నాకెందుకు చెప్తున్నావు సరే మమ్మీ స్టార్ట్ గొంతు పట్టుకునే వాళ్ళు ఉందిగా టేస్ట్ అయితే ఎదిరిపోయిందా డైలీ ఇట్లా తింటే ఎంత బాగుంటుందని అన్నం లేకుండా తిన్నాం మనం మనకు అలవాటు లేదు రావును ముందే తెచ్చి పెట్టుకోవాల్సింది ఈరోజు మా రాముడు వెళ్ళలే కొబ్బరి చెట్లు 2 చచ్చిపోయారు కదా అవి రీప్లేస్ చేద్దామని చెట్లను కూడా పెట్టేస్తాం మా డాడీకి వీలు లేక అందుకని ఇంట్లో ఉన్నాడు అది పశుపాలతో వచ్చాను మన సబ్స్క్రైబర్లు మంచి కాంబినేషన్ పెడతారు మమ్మీ అత్తలా కాంబినేషన్ పెడతారు ఎవరో పందికూర గొడ్డుకూర అంటారా మేము చేయలేము ప్లీజ్ అవి పెట్టకుండా పెట్టి మీకు బేజారు వస్తుంది మళ్ళీ పందికూర మీకోసం నేను తినడానికి ట్రై చేద్దామన్నా మా మమ్మీ తన్ని ఎలా పడుతుంది ఫస్ట్ వండాలి కదా మా అమ్మ వండితే నేను చేసేటోని కాకపోతే మా అమ్మ ఉండదు అయినా నేను కూడా చేయాలి మీకోసం చేస్తాను
బయట నా తినేది ఉంటే బయట వీడు ఒక్కడే తినమంటే వీడు ఏమైనా తింటాడు. అది నువ్వు చేయాలంటే బయట చేసుకున్నాం. బయట దొరకద్దు అది. అవి చేయొద్దు అయినా. ఎండాకాలం వచ్చేసింది మమ్మీ. తెలుస్తున్నాను అక్కడ నిన్న ల్యాండ్ అనిపిదా? ఇప్పుడు కూడా అనిపిస్తుంది బయట తిరుగుతుంటే. పొద్దున్న బెడ్రూమ్లో ఇప్పుడు ఎక్కువ వెలుగు వచ్చేస్తుంది. మార్చిలో ఎక్కువ ఉంటుంది కదా ఫిబ్రవరి మార్చి. ఎండాకాలంలో పుట్టినా నేను, నువ్వు నేను ఇద్దరం ఎండాకాలంలోనే పుట్టినాను. నీకు నాకు వారం తేడా, డాడీ అక్కకి వాళ్ళకి కూడా వారం తేడా, 15 రోజులు తేడా. నేను ఫిబ్రవరి 27, మా వాడు మార్చ్ 5, నా బిడ్డ జూలై 11, మా రాముడు జూలై 26. ఆ మధ్యలో మా పోరాడు ఉండు లక్కీ వాళ్ళకు, వాడు జూలై 10th. ఎంతరా 28th. వాడు డాడీది అయిపోయినాక 2 days వాడిది. పుట్టినాము సెప్టెంబర్. మా మమ్మీది 9 నెంబర్, నాది 5 నెంబర్, మా డాడీది 8 నెంబర్, మా అక్కది 2 నెంబర్. పిల్లలు ఇద్దరిది మంది కావాలి. 1 మా బావది 9 మళ్ళా. టెన్త్ అంటాడుగా, ఆగస్ట్ 10th అంటాడుగా. 10th అయితే 1 ఒరే మాయం లేదు, మంత్రం లేదు, అన్ని చేసినాం నేనే. మమ్మీ విషయంలో షాక్ అయిపోయి అవాక్ అయిపోయి ఏడవైన చపాతీని అనుకుంటుంది. అన్నీ నాకు అట్లకే పోయినాయి మమ్మీ. మొత్తం లేకపోయినా నిజంగానే భలే తినేసినవురా. నేను శ్రద్ధ కొంచెం తప్పుతున్నా ఉంది, మన సబ్స్క్రైబర్ ఫీల్ అవుతారు, అందుకే శ్రద్ధ పెట్టిన మీరు. మరి శ్రద్ధ పెట్టాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగా చేయాలి. అందుకే ఇంక పని అన్నీ మంచిగా చేద్దాం. మళ్ళీ అందరు చాలా చాలా కామెంట్లు పెట్టండి, నేను అందరికీ చేస్తాను. ప్రతి ఒక్కరిది లైకులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అందరిది నేను ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ వచ్చినా అలా చేసిన నేను పాత అన్నీ కూడా తీస్తాను. ఒక్కరే అడిగిన వాళ్ళది కూడా చేస్తాను. నాకైతే ఫుల్ అయిపోయింది. ఎన్ని తిన్నారా మొత్తానికి? నేను 1, 2, 3, 4 ఉన్నాయి. నన్ను 6 తినేసినారా? నేను 10 తినేసినాను. నువ్వంటే మా పిల్లాడివి, తిన్నా కూడా రాళ్ళు తిన్నా అరిగించుకోవచ్చు నీ వయసులో. చూసేదా చాలా ఫాస్ట్గా తిన్నావు కదా. అవును, ఇంకా పైన అన్ని ఇట్లే చేస్తాను నేను మంచిగా. మీరు అన్నీ అడగండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకోటి నేను పొడుపు కథలు అడుగుతున్నాము కదా, వాటి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పెట్టమని చెప్తున్నా. లాస్ట్ టైం ఒకరు పెట్టారు ఇలా, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినా మీరు చూడలేదు అని చెప్పి కామెంట్లలో కూడా పెడతా ఉన్నారు. నాకు చాలా మంది పెడుతున్నారు హాయ్ 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 అని చెప్పి. మీరు అందులో హాయ్ అని పెడితే నాకు అర్థం కాదు ఎవరు పెట్టారు ఏందని, నేను యాక్సెప్ట్ చేయను కదా వాళ్ళది. అవును, మీరు అన్న నేను ఇట్లా యూట్యూబ్లో పెట్టినా అని చెప్పి మీరు ఇట్లా పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ఇట్లా మాట్లాడతాను. మీరు అట్లా పెట్టకుండా ఉండేదైతే అసలు ఉండదు. ఇప్పుడు అట్లా అనుకోకండి, ఎందుకంటే మనం పెట్టింది దేనికోసం, ఇవ్వడం కోసమే కదా. మనమే పెట్టి పెద్ద అమౌంట్ ఏదో అట్లాంటి చేసినాం కానీ ఎవరో ఒకరు అట్లా పెట్టారు అనమాట. అంటే ఆరాటం తనకే 2 payments చేసిండు ఒక్క ఆమెకే. కానీ మీరు రిక్వెస్ట్ పెట్టినప్పుడు అవి రిక్వెస్ట్ పోతున్నాయి, నార్మల్ మెసేజ్ రావట్లేదు. అప్పుడు
హాయ్ హాయ్ అని పెడితే నాకు అర్థం కాదు కదా, ఎవరో నార్మల్గా మాట్లాడడానికి చేసినారేమో అనుకుంటా. అంతే, అంతకు మించి గలట్ ఏమి ఉండదు. కాబట్టి మీరు నా ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు ఇట్లా ఈ వీడియోలో కామెంట్ పెట్టినా నేను అని చెప్పి పెట్టండి, నేను చూసుకొని నేను యాక్సెప్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను అయితే మొత్తానికి ఛాలెంజ్ అయితే బాగా కంప్లీట్ చేసినాను అన్న ఈరోజు. ఎప్పుడు ఇట్లనే నీ గట్టి పట్టి నేనే నా గొంతు ప్రతిరోజు అసలు ఇక మీరు ఊహించలేరా? ఊహించలేరు. అన్నింటిలో నేనే వినకపోతా. ఎప్పుడు ఒకసారి మా మమ్మీకి ఛాన్స్ ఇస్తా, అది కూడా కావాలని నేను ఓడిపోయి. అంత సీన్ లేదులే, కావాలని అనొద్దు, నేను గెలిచినప్పటికీ. కారం మండిపోతుంది. అయితే ఎట్లుంది ఛాలెంజ్? అడిగిన మన సబ్స్క్రైబర్ సాటిస్ఫైడే ఉంటారు. సాటిస్ఫై ఎందుకంటే నువ్వు తిన్నావు కదా. అయితే మమ్మీ, మన సబ్స్క్రైబర్లు చాలా చాలా మిస్ అవుతారు మమ్మీ. నీ పొడుపు కథలకా, తింగర కథలకా, ఐఏఎస్ కూడా ఆన్సర్ చేయలేదు. ఏ పొడుపు కథ మిస్ అవుతారు మమ్మీ. నువ్వేం వేసావు మరి లాస్ట్ కి మొన్న మీ బావతం చేస్తే? నేను ఇల్లంతా తిరుగుతుంది, ఒక మూల వచ్చి కూర్చుంటది అని చెప్పిన మమ్మీ. చీపిరి కట్ట పెట్టిరు అందరూ. ఇల్లంతా నాకి ఒక మూల వచ్చి కూర్చుంటదా నాలి. మా మమ్మీ అంటే అట్లా అడిగేది వెరైటీగా. మనం పిల్లలం కాబట్టి అడగలేకపోయినా. అయితే దాని ఆన్సర్ వచ్చేసి చీపిరి. పెట్టిన వాళ్ళు వీళ్ళే. మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అట్లే మమ్మీ, మన వాళ్ళ కోసం ఈరోజు మంచిగా ఒక అద్భుతమైన పొడుపు కథ, ఎవరు విప్పకుండా ఆలోచించి ఒక పొడుపు కథ అడుగు మమ్మీ. నేను ఎవరు ఇప్పకుండా అనేది అది ఉండదు, ఎందుకంటే మన వాళ్ళు మస్తు హైపర్స్ ఉన్నారు. సేమ్ నాలాగా ఆలోచించేటోళ్ళు చాలా మంది ఉన్నారు, 90% ఉన్నారు నీ ఛానల్ ఎస్పెషలీ. అన్నిటిలో కూడా అసలు మస్తు ఇట్లా. అయితే ఫస్ట్ నేను అడుగుతా మమ్మీ, నువ్వు ఎట్లా చెప్తావు చూస్తా, దాన్ని బట్టి ట్రయల్ చేసి మన వాళ్ళకి వేస్తా. సరే మమ్మీ అడుగు. 10,000లో 10,000లో మధ్యలో ఒక 0 పెడితే ఎంత అవుతుందా? 1,00,000. 10,000కి 1,00,000 అవుతుందా? 20,000 మధ్యలో 0 పెడితే 2,00,000. అవునా? 2,000 మధ్యలో 0 పెడితే 20,000. అమ్మా బాగా చెప్తున్నావుగా. 100 మధ్యలో 0 పెడితే 1,000. టకటక బాగానే చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మావాడు చెప్పిండు కదా, ఇది మాత్రం మీకు, ఇది వీడికి కాదు. వీడన్నీ బాగానే చెప్పిండు. అయితే 10 మధ్యలో 0 పెడితే ఎంతనో మీరు ఆన్సర్ చేయండి. ఇంత డెడ్ ఈజీదా మమ్మీ? ఫటాఫట వచ్చేస్తాయి కామెంట్లు. అవునా? 10 మధ్యలో 0 ఎవరు పెట్టారో వాళ్ళది నేను పెట్టేస్తా. ఎంతనో ఆన్సర్ పెట్టండి, తర్వాత మనోడు పెడతాడంట. చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చుతుంది మమ్మీ. ఇప్పుడు ఈ చెయ్యి చూపి, వీడు మొత్తం డ్రామాలు వేస్తాడు, మొత్తం నీ దొడ్డు ముక్కు నీ ఇది అది అని. ఈ చెయ్యి అయితే నా జిరాక్సే ఉంటది. వీడి చేతులు కానీ ముక్కు గిక్కు అన్ని మా మమ్మీ. తెలివి కూడా మొత్తం వాడిది నాదే. జుట్టు కూడా మా మమ్మీదే. కనుబొమ్మలు మా మమ్మీవే. నువ్వు నా కొడుకురా. మా మమ్మీకి సన్న దారంలా ఉన్నాయని కనుబొమ్మలు కాదనుకోకరి. చిన్నప్పుడు ఇవే కనుబొమ్మలు. సేమ్ అవే కనుబొమ్మలో తీసిన. ఇది బంద్ చేసి కూడా 12-13 ఏళ్ళు అవ్వలే. కానీ అది పెరుగుతలేవు, పోయింది గ్రోత్. మా మమ్మీ తీసి అట్లా చేసుకుంది. సేమ్ అవే కనుబొమ్మలు మస్తు ఉంటుండే మొహానికి బాగా నిండుగా. నేను అబ్బాయిని, మా మమ్మ అమ్మాయి అంతే. అందుకే మస్తు బాధపడతాను నేను మా మమ్మీ. అందుకే నా కొడుకు మస్తు అదృష్టం, పుట్టడమే గోల్డెన్ స్పూన్. మేము స్కూల్కి పోయినా కూడా అంటుండే, గుర్తుందా? అవును, స్కూల్కి పోతే ఆయమ్మలు టీచర్లు అందరూ మీ బాబు కదా మస్తు అదృష్టం ఎవరు చూసే నువ్వే అని చెప్పి. కానీ చూసే ఆయన మీ బాబు కదా మస్తు అదృష్టవంతుడు, అమ్మ పోలిక ఉన్నాడని. మా రాముడికి ఏమో అదే, నా బిడ్డనేమో అంత వాళ్ళ అయ్య పోలిక అని చెప్తారు ఊర్లో. ఇదంతా కూడా వీణైతే చిన్నప్పుడు మా ఊరికి పోతే ఓ కిట్టమ్మ అని పిలిచేటోళ్ళు కొందరు పెద్దోళ్ళు, పిలవకపోతుంటే నేను కొన్ని సార్లు చిన్న ఉన్నప్పుడు తెల్లవాక బాధపడేటుండే. ఎందుకంటే ముక్కు లావుడిని ఎందుకు మా మమ్మీ వచ్చింది, మమ్మీ నువ్వు రుద్దలే నా ముక్కుని చిన్న ఉన్నప్పుడు, రుద్ది సన్నాయి చేయలే అని చెప్పి ఏడ్చేటోని కూడా. నాకు నిజానికి నేను రుద్దలే కూడా రా, ఎందుకంటే పిల్లలకి ఇట్లా అప్పుడు భయం అయింది. ఇప్పుడు నా మనోడు మనరాలు రుద్దినా గానీ అయినా కూడా ఎగ్జాక్ట్ గా అట్లా అవ్వదు నాన్న. అది ఏదో అట్లా అంటారు గానీ ఏం అవ్వదు, అట్లా కొంచెం మారుతుంది అంతే. కానీ కొన్నిసార్లు మంచి హ్యాపీగానే ఫీల్ అవుతా. హ్యాపీ ఫీల్ అవుతావరా మమ్మీ దాకా ఉన్నా అని. అమ్మో ఫస్ట్ టైం వీడియోలో చెప్తున్నాడు, ఎప్పుడు చూసినా మమ్మీని దుడ్డు మొక్కు, మమ్మీని ఇది అనేటోడు. పర్వాలే. అయితే అదనమాట.
మీరు ఇంకా మీకు కావాల్సిన ప్రతిదీ వింత వింతవన్నీ ఇప్పుడు ఆ కొరియన్ నూడిల్స్ ఎట్లయితే పెట్టినారో 3 అనేది చెప్పిర్రు. నేను అదేం మర్చిపోలేదు. నేను అది నాకు దొరకంగానే నేను తీసుకొచ్చి అది చేస్తా. అది కాకుండా ఇంకా ఏమైనా కొత్త కొత్త డిఫరెంట్ ప్లేసెస్ లో ఏమైనా ఫేమస్ ఏమైనా ఉన్నా, కారం ఏమన్నా ఉన్నా, మేము ట్రై చేసేవి ఏమన్నా ఉంటే అవన్నీ కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంకోటి మీరు చెప్పండి, ఆంటీతో అక్కతో కూడా చేయండి అని చెప్పి. పలాని ఛాలెంజ్ అక్కతో చేయండి, పలాని ఛాలెంజ్ ఆంటీతో చేయండి, ఇంకెవరితో అయినా చేయండి, ఇట్లా ఇట్లా అని చెప్పి మీరు చెప్పండి. నేను అన్ని ట్రై చేస్తా, అన్ని పక్కా చేస్తా. అందరి కామెంట్ సబ్స్క్రైబర్ తో ఎవరైనా సరే మీరు ఏదైనా చెప్పండి, నేను చేస్తా అవన్నీ. అయితే మంచిగా చెప్పండి ఏమేమి కావాలి ఏంటంటే. చెప్పండి, అది మాత్రం చేయండి. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. అయితే అదనమాట వీడియో. నచ్చిందా? కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.